హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్‌లో వీక్లీ వన్స్ అయినా సరే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే మంచి ఎనర్జీ అండి. అలాగే పిల్లలకు కూడా మనం ఇచ్చామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఉపవాసం ఉన్న తర్వాత కూడా ఈ విధంగా ఒక్క బౌల్ కానీ మనము ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని తిన్నాము అంటే మంచి ఎనర్జీ అనేది వస్తుందండి. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. మరి టేస్టీ అయినటువంటి ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనము ప్రాసెస్‌లోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఒక గిన్నెలోనికి హాఫ్ లీటర్ పాలనైతే తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్నటువంటి హాఫ్ లీటర్ పాలల్లో నుంచి మరొక బౌల్‌లోనికి ఒక పావు కప్పు అయితే పాలని సెపరేట్‌గా ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన పాలని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ పాల మీద మీగడ అనేది రాకుండా ఈ పాలనైతే మనం కాగబెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఈ పాలు కాగుతూ ఉండగా మనం సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా బౌల్‌లోనికి పాలని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్‌ని వేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి. ఈ వీడియో కూడా మన ప్రీవియస్ వీడియోస్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి చూసేయండి. అలాగే మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న కస్టర్డ్ పౌడర్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి వెనిల్లా ఫ్లేవర్ అండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా పాలలో కలిసే విధంగా పిండి అనేది లేకుండా చక్కగా ఇలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్‌ని రెడీగా పెట్టుకోండి. ఇలాగ చూసినట్లయితే పాలనే మనకి చక్కగా కాగుతూ ఉన్నాయండి. మీగడ అనేది పట్టకుండా ఇలా గరిటెతోటి కలుపుతూ చక్కగా ఈ పాలనైతే బాగా మరిగించుకోవాలి. అలాగే చూడండి పాలు ఇలా కాగుతున్నప్పుడు ఇందులోనికి నేను ఒక 1/3 కప్ వరకు చక్కెరనైతే వేస్తున్నానండి. మీరు హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చనమాట. స్వీట్‌నెస్‌ని బట్టి మీకు స్వీట్‌నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే హాఫ్ కప్ వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ ఫ్రూట్ కస్టర్డ్‌లో స్వీట్‌నెస్ అనేది మైల్డ్‌గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అందుకోసమని నేను ఈ 1/3 కప్ అయితే వేస్తున్నాను. ఈ చక్కెరంతా కూడా కలిసే విధంగా, కరిగిపోయే విధంగా బాగా ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాగుతున్నటువంటి ఈ పాలలోనికి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని, ఆ మిల్క్‌ని మరొకసారి ఇలా మిక్స్ చేసుకొని ఈ కాగుతున్నటువంటి పాలల్లోనికి కస్టర్డ్ మిల్క్‌ని కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటైనా సరే ఈ కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత ఉడికించుకోవాలండి. చక్కగా ఇలా కలుపుతూ మనకు అడుగనేది పడుతుందనమాట. చిక్కగా థిక్‌నెస్‌గా ఫార్మ్ అవుతుందనమాట. అందుకని గరిటెతోటి ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటైనా లో ఫ్లేమ్ మీద చక్కగా ఈ పాలనైతే మరిగించుకోవాలి. ఓకే అండి. చూసారు కదా! మనకి చక్కగా ఇలాగా మరిగిపోయాయి కదా! థిక్‌నెస్‌గా కూడా అయింది చూడండి ఈ పాలనేవి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ గిన్నెని కిందకి దింపుకొని చల్లారనివ్వాలండి. అలాగే ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం ఒక చిటికెడంత యాలకుల పౌడర్‌ని కూడా వేసుకొని ఈ గిన్నెపై మూతను ఉంచి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుతూ పైన మీగడ అనేది పట్టకుండా ఈ పాలని పూర్తిగా చల్లార్చుకోండి. ఓకే అండి. కొంతసేపటి తర్వాత ఈ పాలనేవి చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ పాలని మనము ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుందాం. ఒక గంట, 2 గంటల పాటైనా కూల్‌గా అయ్యేంత వరకు పెట్టి తీసుకోవచ్చండి. లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా మీరు ఈ కస్టర్డ్ మిల్క్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడొచ్చేసి కొన్ని ఫ్రూట్స్‌నయితే నేను తీసుకున్నానండి. ఇలాగ నా దగ్గర ఉన్నటువంటి గ్రేప్స్, దానిమ్మ, యాపిల్‌ని తీసుకున్నాను. మీకు నచ్చినటువంటి ఏ ఫ్రూట్స్‌నైనా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్‌నయితే శుభ్రంగా వాటర్‌లో కడిగి ఈ విధంగా అయితే నేను కట్ చేసి తీసుకున్నాను. ఇలాగ దానిమ్మకాయని ఒలిచాను, యాపిల్‌ని పీసెస్‌గా కట్ చేశాను. అలాగే ఈ గ్రేప్స్‌ని కూడా చూడండి నేను హాఫ్‌కయితే ఇలాగ కట్ చేశాననమాట. ఇప్పుడు ఈ ఫ్రూట్స్‌ని కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మనము ఫ్రిడ్జ్‌లోంచి కస్టర్డ్ మిల్క్‌నయితే తీసుకొద్దాం చూడండి. ఇవి చాలా కూల్‌గా చక్కగా మనకి థిక్‌గా కూడా ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ పాలలోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనం సర్వింగ్ బౌల్‌లోనికైతే సర్వ్ ఔట్ చేద్దాం చూడండి. ఇలాగ ఒక బౌల్‌లోనికి ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని అంతా కూడా ఈ విధంగా సర్వ్ ఔట్ చేసుకున్న తర్వాత పైనుంచి దీనిలోనికి ఇప్పుడు కొంచెం చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్‌ని అలాగే మనకి టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా! అవి వేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పిల్లలకి కానీ ఇచ్చామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి. అలాగే మంచి హెల్తీ కూడా అనమాట. వీక్లీ వన్స్ అయినా సరే మనం ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి రెసిపీ. ఓకే అండి. చూసారు కదా! కస్టర్డ్ ఫ్రూట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చాలా చాలా రుచిగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్‌లో ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా సరే మనము ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని ప్రిపేర్ చేసుకున్నామంటే మంచి హెల్తీ అనమాట. ఓకే అండి. చూసారు కదా! ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.